దేవుడు గడిచిన కాలమంతా మనల్ని, మన కుటుంబాన్ని, మన పరిచర్యలను ఎంతగానో ప్రేమించి ఇంతవరకు నడిపించుకుని వచ్చాడు. ముందుకు నడిపించేది కూడా ఆయనే. మన ధైర్యము ఆయన బట్టి, మనం ఆయన బట్టి ధైర్యంగా ఉండాలి. మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు, కాపుదలిస్తూ ఉన్నాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం, నేర్చుకుందాం. ఈరోజు మన జీవితంలో కలవరం అనేది ఎక్కువ కనబడతా ఉంది. డబ్బు ఉన్నా, ఆస్తి అంతస్తు ఉన్నా, ఏదో తెలియని లోటు, ఏదో తెలియని బెంగ, ఏదో పోగొట్టుకున్నాము అనే స్థితిలోకి ఈరోజు మనందరము కూడా చాలామంది దీనిని దాటుకుంటూ వెళ్ళలేకపోతూ ఉన్నారు. అయితే వాక్యానుసారంగా మనం చూసుకుంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 1-6 వచనాలు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించుడి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిలో కావలలో ఉంచిరి. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఈ మాటలు మనం చూస్తున్నాము. నేటి దినాల్లో మనం చూస్తే కలవరం కనబడుతుంది క్రైస్తవ్యంలో. నమ్మకమైన సేవకులు, యథార్థవంతమైన సేవకులు, పరిచయం చేస్తున్న వారు అనుకోని రీతిలో మరణాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇటువంటి గొప్ప సేవ చేస్తున్న సేవకులు మరణిస్తూ ఉన్నారు, దేవుడు చూడలేదా అంటూ చాలామంది క్రైస్తవులు అనబడిన వారు కూడా ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటే, నిరపరాధి రక్తము మొరపెడుతుంది. హేబేలు రక్తము మొరపెట్టింది దేవుని దగ్గర. దేవుడు ఆలోచనలు వేరు, మనుషుని ఆలోచనలు వేరు. దేవుని యొక్క తలంపులు మనం పట్టుకోలేము, మన తలంపులు మనకే అర్థం కావు. చాలా సందర్భాలు మనం అనుకుంటాం, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత దేవుని నేను ఎదుగుతున్నాను, కానీ ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు నా జీవితంలో కలవరం ఉంది, ఎందుకు నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నాను అంటూ మనం చాలా సందర్భాల్లో అనేకమైన ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం చదువుకున్న అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో కూడా అక్కడ శిష్యులు, అపోస్తులు యేసు ప్రభువారి కోసం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు అని అనేక మంది అక్కడ ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది కలవరపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో ఎదురవుతున్నది ఏంటంటే కలవరం. అయితే అక్కడ 4వ వచనంలో రాయబడి ఉంది, వాక్యం వినువారులో అనేకులు నమ్మిరి. ఈరోజు మనం వాక్యాన్ని వింటే, వాక్యాన్ని వినగలిగితే, వాక్యాన్ని నేర్చుకుంటే, వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తే ఈరోజు సేవకులు ఎందుకు మరణిస్తున్నారు, ఈరోజు నమ్మకమైన పరిచర్యలు ఎందుకు కాలం చేస్తూ ఉన్నారనే ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్న మనము చాలా సందర్భాల్లో కలవరపడుతున్నాం కదా. వాక్యం సెలవిస్తూ ఉంది, కలవరపడొద్దు. ఒక నిరీక్షణ మనకు కావాలి. దేవుని ఎరుగినట్టు వారు నిరీక్షణ చాలామందికి లేదు, వారికి నిరీక్షణ ఉండదు, వారి గమ్యం ఏమిటో తెలియదు. అయితే ప్రభువులో ఉన్న మనము, పునరుద్ధానంలో ఉన్న మనము, దేవుని యొక్క కృపలో నడిపించబడుతున్న మనము ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ మాట చదువుకుందాం. దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు దెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వాళ్ళే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఇక్కడ ఒక నిరీక్షణ కనబడుతుంది క్రైస్తవుడికి. మనం మరణించిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో ప్రభువారు మనల్ని లేవనెత్తుతారు అంటే ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలని అపోస్తులుడైన పౌలు దెస్సలోనికి రాసిన సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నేను మరణిస్తే నా తర్వాత ఏమవుతుందో, అసలు ఇంకో జీవితం ఉందో లేదో అని ఈరోజు క్రైస్తవులే కలవరపడే పరిస్థితులు వచ్చినాయి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి. అయితే మన అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో
4వ వచనంలో చదువుకున్నట్టు వాక్యం వినువారులో అనేక మంది నమ్మరి. అంటే వాక్యాన్ని మనం వింటే, వాక్యాన్ని మనం అన్వయించుకుంటే అప్పుడు ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి లేఖనాన్ని రాసించాడు. మనం ఆత్మచేతే జీవించబడుతున్నాం, ఆత్మచేతే మనం నడిపించబడతా ఉన్నాం. ఒక నిరీక్షణ మనకుంది, ఒక గురి మనకుంది. మనం వెళ్తున్న పరుగు పందెంలో ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఆ నిరీక్షణ అంటే మనము మరణించిన తర్వాత ప్రభువుతో ఉంటాము. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కలవరం వద్దు, నిరీక్షణ మనకు కావాలి. నేడు జరుగుతున్న సమాజంలో పరిస్థితులను బట్టి, క్రైస్తవుల యొక్క మరణాలను బట్టి, సేవకుల యొక్క మరణాలను బట్టి ఒకవేళ మనం కలవర చెందుతున్నాం, దేవుడు సేవకుల్నే తప్పించలేపాడు, మమ్మల్ని విడిపిస్తాడా అంటూ చాలామంది ఈరోజు భయంతో ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, కలవరం వద్దు, నిరీక్షణ కావాలి. దేవుడు ఒక కీడు వెనకాల మేలు ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే దినాల్లో ఒక బలమైన ఉద్యమం రావాలంటే, బలమైన సాధనాలుగా అనేక స్థలాల్లో దేవుని మహిమపరచబడాలి అంటే దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించాలి. అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటో మనం గ్రహించాలి. అసలు వాక్యం ఏం చెప్తుందో మనం గ్రహించాలి. ఇప్పుడున్న కలవరమే అపోస్తుల కాలాల్లో కూడా ఉంది. ఇప్పుడున్న కలవరమే అపోస్తుల దినాల్లో కూడా ఉంది. రెండవ మాటగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకేయులు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచరి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవుల్ని, ముఖ్యంగా సేవకుల్ని, దేవుణ్ణి ఎరిగినట్టు బిడ్డల్ని బలత్కారంగా కొడుతున్నారు, బలత్కారంగా చంపుతున్నారు, బలత్కారం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే పరిస్థితి అపోస్తుల కార్యాలలో కూడా జరిగింది. మనం చదువుతాం మరలా, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని, ఓర్పు లేదు, ఇలా క్రీస్తును ప్రకటిస్తున్నారు, క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు, ఇంతవరకున్న ప్రజలందరినీ కూడా క్రీస్తు వైపు మళ్ళిస్తూ ఉన్నారని మత్సరమత ఏం చేశారంటే అపోస్తులను బలత్కారముగా పట్టుకుని, అన్యాయంగా పట్టుకుని ఏం చేశారనంటే చెరసాల్లో వేశారంటండి. నేటి వరకు చాలా ప్రాంతాల్లో, ఇటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో బలత్కారంగా సేవకులను కొడుతున్నారు, బలత్కారంగా చెరసాల్లో పెడుతున్నారు, బలత్కారంగా అన్యాయంగా వారి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. తాగుబోతోడు తాగేసి రోడ్డు మీద వీరంగం చేస్తుంటే ఒక్కడు కూడా జాగ్రత్త చెప్పడం, ఒక్కడు కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఒరే తాక్కన నీ ఆరోగ్యం పాడైపోద్దురా, నిన్ను నమ్ముకున్న వాళ్ళు పాడైపోతారు ఒక్కడు చెప్పడం. నేను బైబిల్ పట్టుకుని వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే మీరు మత మార్పిడి చేస్తున్నారు అంటే ఈరోజు అనేక మంది హేళనకరంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనమే చాలా సందర్భాలు ఏదైనా షాప్కి వెళ్ళినా, ఏదైనా బజార్కి వెళ్ళినా, ఏదైనా బట్టల షాప్కి వెళ్ళినా 10-15 వస్తువులు చూస్తే కానీ ఒకటి కొనం. మనం అంత తెలివైన వాళ్ళు. మనం 10-15 వస్తువులు చూసిన తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఈరోజు నేను సేవకుడిగా వచ్చి అమ్మ యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు రక్షణ కలుగుతుందంటే, ఈరోజు ఇంకొకడు వచ్చి అంటాడు పక్కన మీరు మత మార్పిడి చేస్తున్నాడు అంటారు. వస్తువులు కొన్నప్పుడే 10 సార్లు ఆలోచించేవాళ్ళు ఒక పత్రిక ఇచ్చి యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే ఆడు ఆలోచించే జ్ఞానం ఆడికి లేదా? ఆడంత తెంగరోడా, అంత తెలివి తక్కువడా? ఆవులింతే పేగులు లెక్కట్టే కాలంలో మనం ఉన్నాం. ఎవ్వడో తెలివి తెంగరోడు కాదు, ఎవ్వడో బలహీనుడు కాదు. మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ అందరికీ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అది ఎందుకు యేసు ప్రభు వారి వైపు అనేక మంది ప్రజలు తిరుగుతున్నారంటే ఆయన సజీవుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు, పాపము నుంచి విడిపించి రక్షించేవాడై ఉన్నాడు. అందుకు మనం ఆయన వైపు చూడాలి తప్ప ఈ లోక మనుషుల వైపు కాదు. ఇప్పుడు జరిగిన సంఘటనలే అపోస్తుల కాలాల్లో కూడా జరిగింది. బలత్కారముగా అపోస్తులను పట్టుకుని చెరసాల్లో వేశారు. వారి దగ్గర ఏ అన్యాయము లేదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి వారు దౌర్జన్యం చేసింది లేదు, ఎవరిని పాడు చేసింది లేదు. అయితే వీరు క్రీస్తును ప్రకటిస్తున్నారు, వీరు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు అంటూ ఏం చేస్తుంటే వాళ్ళ మత్సరముతో నిండిపోయారని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. 3వదిగా నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం విధంగా రాయబడింది. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏ కాలమంట? 2025 సంవత్సరంలో కాదు. అపోస్తుల కాలం, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత, అపోస్తుల పరిచర్య ప్రారంభించిన తర్వాత, అపోస్తుల కార్యం 19 రాయబడినమాట. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడ్డదో. అప్పుడే క్రీస్తు మార్గాన్ని ప్రకటిస్తున్నారు, క్రీస్తుని వీరు వెంబడిస్తున్నారు, క్రీస్తులోకి వీరు మారుస్తున్నారని అనేక మంది అల్లరి కలిగింది. అక్కడ బలత్కారంగా పట్టుకున్నారు, మత భేదములు కలుగు చేశారు. ఈ మాట అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. మత భేదములు సృష్టించారంట. అక్కడ ఒక మాట ఉంటుంది, వారిలో ఎటువంటి అన్యాయము లేదు అని. అపోస్తులలో ఈరోజు దొంగలను వదిలేస్తున్నారు, భయంకర ఉగ్రవాదులను వదిలేస్తున్నారు, ఇంటి మీదకి వెళ్ళి కుటుంబం మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు, లక్షల కోట్లు అప్పు పెట్టి ఇతర దేశాలు పారిపోయినను గౌరవిస్తున్నారు. కానీ క్రీస్తును ప్రకటిస్తే కొడుతున్నారు, క్రీస్తును ప్రకటిస్తే అనేక రీతికి ఇబ్బందులు పెడుతున్నారు, ఆఖరికి ప్రశ్నిస్తే చంపేస్తున్నారు. ఇది రోజు నేటి సమాజం. అడవిలో ఉండవలసిన జంతువులు, మృగాలు మానవుల్లో, మనసులో తిరుగుతూ ఉన్నాయి. మానవత్వం కూడా చచ్చిపోయిన దినాల్లో ఉన్నాం. ఏ సమయానికి ఏం సంభవించబోతుందో కూడా తెలియదు, ఎవరు నమ్మాలో కూడా తెలియదు. మనుషులు మూర్ఖం వంటి స్వభావం కలిగిన రోజుల్లో మనం ఉన్నాం. ఎవడు ఏ రీతిగా మన మీద అన్యాయంగా ఏ మాట అంటాడో తెలియని దినాల్లో ఉన్నాం. సరే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఈరోజు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనీసం మానవత్వం మర్చిపోయి ఈరోజు తిరుగుతూ ఉన్నారు, మానవత్వం మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఒక నిరీక్షణ మనకు కావాలి. అపోస్తులు బలత్కారంగా పట్టుకున్న వారు దేవుని కోసం నిలబడ్డారు. క్రీస్తు మార్గం గురించి అల్లరి రేగిన వారు ధైర్యంగా నిలబడ్డారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో మనం 13 వచనాలు చూసుకుంటే వాక్యాన్ని ఎవ్వరు కూడా బంధించలేరు. ఎంతమందిని చంపినా, ఎంతమందిని కొట్టినా, ఎంతమందిని చెరసాలు పాడు చేసినా, ఎంతమంది సేవకుల కుటుంబాన్ని భయం పెట్టినా వాక్యాన్ని ఎవరు బంధించలేరని వాక్యం సెలవిస్తాం. సరే ఆ మాట చదివి నేను ముగిస్తా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. రైట్, 9వ వచనం నుంచి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలం నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షణ ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధారకము చేసి జీవనమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఈ వెలుగుని ఎవరు ఆపలేరు, ఈ వాక్యాన్ని ఎవరు ఆపలేరు, ఈ యొక్క క్రీస్తు మార్గాన్ని ఎవరు చెరపలేరు. ఎంత ప్రయత్నించినా వారు వ్యర్థులైపోతారు, కానీ వారు సాధించేది ఏముండదు. మరలా నేను చెప్తా ఉన్నాను, మనకి కలవరం వద్దు, నిరీక్షణ కావాలి. అపోస్తులను బలత్కారంగా పట్టుకున్న దేవుని కోసం నిలబడ్డారు. క్రీస్తు మార్గం గురించి అల్లరి కలిగింది, మతభేదం సృష్టించారు. వాక్యాన్ని ఎవరు కూడా బంధింపలేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దినాల్లో క్రీస్తు కోసం నిలబడదాం, ప్రభు మార్గంలో వెళ్దాం, క్రీస్తు కోసం ఆఖరికి దేనినైనా జయించడానికి సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన.